వెల్కమ్ టు అభినయ్ న్యూస్. నేను హరిత. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గద్వాల బస్టాండ్లో రోడ్డు ఊడ్చిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. సంక్రాంతి పండుగ దృష్ట్యా మహబూబ్ నగర్ నుండి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపిన డిఎం మాధవరావు. కొడంగల్లో రైతు సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. సంక్రాంతి పండుగ రద్దీ సందర్భంగా ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు మహబూబ్ నగర్ ఆర్టీసీ డిపో మేనేజర్ మాధవరావు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని 9 డిపోల నుండి ఈ నెల 7 నుండి 14 వరకు ఈ ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని పేర్కొన్నారు. అయితే ప్రత్యేక బస్సులకు ఎలాంటి రేట్లు పెంచలేదని అన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 496 బస్సులను నడుపుతున్నట్లు ఆయన చెప్పారు.
నమస్కారం అండి. నా పేరు మాధవరావు. నేను డివిజనల్ మేనేజర్ టీఎస్ఆర్టీసీ మహబూబ్ నగర్. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా టీఎస్ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి జిల్లా పరిధిలోని అంటే ఉమ్మడి జిల్లా పరిధిలోని 9 డిపోల నుంచి 7వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మనకు ప్రత్యేక బస్సులు నడుస్తాయి, అందుబాటులో ఉంటాయి. సో ఈ ప్రత్యేక బస్సులకు గాను మనకు స్పెషల్ ఛార్జీలు అంటూ ఏమీ మేము ఈసారి పెట్టలేదు. మా ఎండి శ్రీ విసి సజ్జనార్ గారు మరి ప్రత్యేక ఛార్జీలు ఏం లేకుండా మామూలు ఛార్జీలతోనే బస్సు నడపమని ఆదేశాలు ఇచ్చారు. సో 496 బస్సులు మేము ఈసారి ఈ సంక్రాంతి స్పెషల్ ఆపరేషన్కి ప్లాన్ చేసినామండి. ముఖ్యంగా ఈ స్పెషల్ బస్సులో ఎక్కువ మనకు హైదరాబాద్ రూట్లో ప్రతి డిపో నుంచి తిప్పడం జరుగుతుంది. అట్లనే ఈ మనకు స్కూల్స్ కాలేజెస్కి రీసెంట్గా 8 తారీఖు నుంచి 16 తారీఖు వరకు సెలవులు ప్రకటించడం జరిగింది. ఈ సెలవుల సందర్భంగా మరి ఈరోజు 7వ తారీఖు మార్నింగ్ నుంచే బస్టాండ్లో రద్దీ బాగున్న సందర్భంగా బస్సెస్ అన్నీ ఎక్కడ అవసరం పడితే అక్కడ మేము డివైడ్ చేయడం జరిగింది. ప్రతి ముఖ్య కూడళ్లలో మా మనుషులు పెట్టి అంటే మా స్టాఫ్ని పెట్టి మేము మానిటర్ చేస్తున్నాము. ఎగ్జాంపుల్ ఎంజీబీఎస్, ఆరంఘర్, అట్లనే ఇక్కడ మహబూబ్ నగర్, నారాయణపేట్, వనపర్తి, అట్లా ప్రతి కొత్తకోట, పెబ్బేరు, గద్వాల్ అట్లా ప్రతి బస్టాండ్లో మనుషులు పెట్టి ప్రయాణికుల అవసరానికి ఎప్పుడు బస్సు అవసరం ఉంటే అక్కడ బస్సు ఏర్పాటు చేసే పరిస్థితి కల్పిస్తున్నాం. పంజాబ్లో నరేంద్ర మోడీ కాన్వాయ్ను అడ్డగించి దాడి చేసే కుట్రను నిరసిస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో గద్వాల జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ నుండి వైఎస్ఆర్ చౌక్ వరకు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం నాయకుడు వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పంజాబ్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్తున్న సమయంలో కాన్వాయ్కి ఎదురుగా భారీ వాహనాలతో అడ్డుకోబోయిన ఖలిస్తాన్ ప్రేరేపిత నిరసనకారులు భద్రతను గాలికొదిలేసిన పంజాబ్ సీఎం డీజీపీ చీఫ్ సెక్రటరీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనకు పూర్తి సహాయ సహకారాలు అందించిన పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలోని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా కుట్రలు చేస్తున్నాయని అన్నారు. पंजाब मुख्यमंत्री सोनिया गांधी राहुल गांधी पंजाब मुख्यमंत्री पंजाब मुख्यमंत्री ఈరోజు తెలంగాణ భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మరియు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలైనటువంటి మా నాయకురాలు డికే అన్నమ్మ గారి సూచన మేరకు కాగడాల ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. నిన్న జరిగినటువంటి దుష్పరిణామం పంజాబ్లో అభివృద్ధి కార్యక్రమాల కొరకు ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు అభివృద్ధి కార్యక్రమాల కొరకు శంకుస్థాపన చేయడానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకంగా నరేంద్ర మోడీ గారిని అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులతో చేతులు కలిపి పాకిస్తాన్, చైనా అయినటువంటి ఉగ్రవాదులు వాళ్ళతో చేతులు కలిపి నరేంద్ర మోడీ గారిని చంపడానికి ప్రయత్నం చేసింది. దానికి గాను నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాము. కానీ ఈ వామపక్ష పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, మిగతా పార్టీలు ఏవైనా ఉన్నావో అవన్నీ పాకిస్తాన్తోన, చైనాతోన వీళ్ళు చేతులు కలిపి నరేంద్ర మోడీ గారిని అంతమొందించాలి, భారతదేశాన్ని ఏ విధంగా అయితే విచ్ఛిన్నపాలు చేయాలనో ఆ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి
దీనికి అంతటి కూడా ఈ వామపక్షాలను నిన్న జరిగినటువంటి నరేంద్ర మోడీ గారి మీద దాడి ఒక నరేంద్ర మోడీ ఒక్కటే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి అందరినీ అవమానపరిచినట్టుగా భావించాలి. కాబట్టి దీనిని అందరూ కూడా ఖండించి దీనికి వ్యతిరేకంగా ఈ వామపక్షాలైనటువంటి ఈ పార్టీలను భారతదేశంలో నుంచి వెళ్ళగొట్టాలని బీజేవైఎం రాష్ట్ర శాఖ తరఫున మేమంతా డిమాండ్ చేస్తున్నాం. కొడంగల్ మండలంలోని అప్పాయిపల్లి గ్రామంలో యాసంగి పంట పెట్టుబడి సాయం అందించడంపై సంబురాలు నిర్వహించారు. గ్రామస్తులు, ఎమ్మెల్యేకు రైతులు, ప్రజలు ఎడ్ల బండ్లతో ఘన స్వాగతం పలికారు. కొడంగల్ మండలంలోని అప్పాయపల్లి గ్రామంలో యాసంగి పంట పెట్టుబడి సహాయం అందించడంపై సంబురాలు నిర్వహించారు. గ్రామస్తులు, ఎమ్మెల్యేకు రైతులు, ప్రజలు ఎడ్ల బండితో ఘనస్వాగతం పలికారు. ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి పాల్గొని సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతులు ఇండ్ల ముంగిట జై కేసీఆర్ అంటూ వేసిన ముగ్గులను కొడంగల్ మండలంలోని అప్పాయపల్లి గ్రామంలో యాసంగి పంట పెట్టుబడి సాయం అందించడంపై సంబురాలు నిర్వహించారు. గ్రామస్తులు, ఎమ్మెల్యేకు రైతులు, ప్రజలు ఎడ్ల బండితో ఘనస్వాగతం పలికారు. ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి పాల్గొని సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతులు ఇండ్ల ముంగిట జై కేసీఆర్ అంటూ వేసిన ముగ్గులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. అనంతరం గ్రామంలో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. సంబరాలు చేసుకుంటామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఇప్పుడు కరెంటు 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటు ఇస్తున్నాం. దానికి మన ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోజు ఎక్కడ లేదు. ఇది పక్కన కర్ణాటక రాష్ట్రం ఉంది, మీకు తెలుసు. బీజేపీ పాలిస్తుంది అక్కడ. బీజేపీ పాలించే రాష్ట్రంలో కూడా రైతు బంధు లేదు, పెన్షన్ లేవు, 24 గంటల కరెంటు లేదు. ఎందుకంటే ఇక్కడనే పక్కకే మీకు బంధువులు ఉంటే తెలుస్తుంది మీకు అక్కడ కూడా పరిస్థితి. ఇది ఎక్కడ కూడా దరఖాస్తు ఇచ్చిన అవసరం లేదు, ఎవరు అధికారులు చూడు తిరుగుడు పైరవ చేసిన అవసరం లేదు. డైరెక్ట్గా రైతు చనిపోయినాక ఒక 10 రోజుల లోపలనే సెక్రటరీ గారు డెత్ సర్టిఫికేట్ పెట్టి ఏవోకి ఇస్తే ఏవో గారు సబ్మిట్ చేస్తే 10 రోజుల లోపల మీ అకౌంట్లో 5 లక్షల రూపాయల కుటుంబానికి వస్తూ ఉన్నాయి. కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి కార్యక్రమం పెట్టినాడు. ఈ విధంగా రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కాబట్టి మనం ఈ 10 తారీఖు వరకు అన్ని గ్రామాలలో రైతు బంధు సంబరాలు చేసుకోవాలి. ఈ గ్రామానికి రైతు బంధు కింద ఇప్పటికే ఈ 4 సంవత్సరాలు అంటే 8 విడతలుగా సుమారుగా 7,60,70,000 రూపాయలు ఒకటే గ్రామానికి వచ్చినాయి రైతు బంధు కింద. మీ ఖాతాలలో జమ అయినాయి. మీకు ఇదేమైనా పడతా ఉంటే మీకు అర్థమవుతలేదు ఎంత పడుతుంది అనేది. ఒక్క అప్పాయిపల్లి గ్రామంలో సుమారుగా రైతులు 535 రైతులు, ఇక్కడ 525 మంది రైతులు, 525 మంది రైతులకు 7,60,70,000 రూపాయలు ఇప్పటికి జమ అయినాయి ఈ 8 సంవత్సరాల లోపల. ఇప్పుడు కూడా అందరు రైతు బంధు పడదా వచ్చింది అందరికీ. ఈ 10 తారీఖు లోపల అందరు రైతులకు కూడా పడుతుంది. 50 ఎకరాలు ఉన్న రైతు కానీ 100 ఎకరాలు ఉన్న రైతు కూడా రైతు బంధు వస్తుంది. ఇక్కడ కూడా కేసీఆర్ గారు బతుకున్న రోజులు రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంట్ ఎక్కడ మీకు ఆగదు. కాబట్టి
ఇతర పార్టీలు చేస్తున్న ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ దొంగ పార్టీలు చెప్పే పార్టీలు నమ్మకండి. మీరందరూ కూడా కేసీఆర్కి అండగా ఉండాలి. అదే కాకుండా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు మన మహిళల గురించి తెలుసు మీకు అందరికీ కూడా మిషన్ భైరత పెట్టి శ్రీశైలంకి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి ఒక 300 కిలోమీటర్కి వెళ్ళి ఇంటింటికి నీళ్ళు ఇస్తా ఉన్నాం. గతంలో నీళ్లు తాగాలంటే మహిళలకు ఇబ్బంది. మళ్ళీ ఒకసారి వచ్చి దాన్ని ఓపెన్ చేస్తాం. రైతుల కోసము అందరికి అధికారులకు ఆఫీసులు ఉంటాయి కానీ రైతులకు ఉండదు చర్చించుకోనికి అని చెప్పి ముఖ్యమంత్రి ఆలోచించి ఒక్కొక్క 5,000కు ఒక క్లస్టర్ చేసి ఒక ఏఈఓను సపరేట్ ఒక అధికారులు ఇచ్చాడు. మీ రైతులలో పొలాలలో తిరుగుకుంటూ ఆ ఏఈఓ అనేది ఏ పొలంలో ఏ రైతు పంట పెట్టిండు, ఎక్కడ పురుగు వచ్చింది, ఎక్కడ ఏ మందు కొట్టాలి, ఏ టైంలో ఏ పంట పెడితే మంచి లాభాలు వస్తాయి అనే తెలుసుకోవడానికి ఒక ఏఈఓని పెట్టిండు. ఇక్కడనే ఉన్నాడు ఏఓ గారు ఉన్నారు, ఏఈఓ గారు ఇక్కడనే ఉన్నారు. ఆ రైతు వేదిక ఓపెన్ అయితే అది రైతుల కోసం మీకోసం మీటింగ్ పెట్టుకోనికే మీ రైతులందరూ కూర్చొని ఏ పంట ఏ మార్కెట్లో పంట మంచి ధర వస్తుంది, ఎక్కడ అమ్ముకోవాలి, ఏ పంట పెట్టాలి, ఏ టైంలో ఏ పంట పెట్టాలి అనేది చర్చించుకోనికే రైతు వేదికలు పెట్టారు. ఆ రైతు వేదికలలో కూడా తొందరలోనే అది కూడా కంప్లీట్ చేపిస్తారు. సర్పంచ్ గారు ఇప్పుడు చెప్పారు. అది కంప్లీట్ అయిన తర్వాత ఓపెన్ అయినాక 22 లక్షలతో రైతు వేదిక పెట్టినాం. 20 లక్షలు స్కూల్ బిల్డింగ్ ఇచ్చినాం. సీసీ రోడ్స్ కూడా మన తాండా కూడా ఫార్మేషన్ రోడ్ గతంలో ఇచ్చినాం. తప్పకుండా ఎంపీపీ గారు చెప్పినట్టు అసలు తాండాకు ఇంకొక 5-10 లక్షలు సీసీ రోడ్ కూడా శాంక్షన్ చేపిస్తాం. అదే అప్పాయిపల్లి కూడా ఒక 5 లక్షలు ఎన్ఆర్జీస్లో సీసీ రోడ్ కూడా ఇమీడియట్ శాంక్షన్ చేపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ రైతులందరూ కూడా ఆలోచించాలి. ఇంత పెద్ద ఎత్తున రైతుల ఖాతాలో రైతు బంధు ఏ ప్రభుత్వం కూడా వేయలేదు, ఎప్పుడు కూడా వేయరు కూడా, వేరే ఏ ప్రభుత్వం కూడా వేయదు. కాబట్టి ఈ రైతు కేసీఆర్ గారు చెప్పినట్టు రైతు బంధు సంబరాలు బ్రహ్మాండంగా గ్రామాన ఈ 10 తారీఖు వరకు చేసుకోవాలని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్ద ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. రావు ఎందుకంటే అది కృష్ణా నది నీళ్ళు, అవి నదిలో వారే నీళ్లు తాగుతారు కాబట్టి మంచి స్వచ్ఛమైన నీళ్లు మీకు అందరికీ కూడా అందిస్తూ ఉన్నాం. పెన్షన్లు 2,000, 3,000 ఇస్తూ ఉన్నాం. కొత్త పెన్షన్లు కూడా రేపు మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరికైతే రాని వాళ్ళు ఉన్నారో అందరు అప్లికేషన్స్ రెడీగా ఉన్నాయి. మొన్ననే ఎందుకంటే ఇప్పుడే కరోనా మొన్నటిదా కరోనా ఉండే ఇక్కడ ఇవ్వలేదు. కరోనా ఇప్పటి నుంచి మొన్ననే బడ్జెట్ కూడా కొంచెం మంచిగా స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం తక్కువైంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు కరోనా. కానీ మార్చి నుంచి 2,000 ఎవరైతే భర్త చనిపోయిన వాళ్ళు కానీ ఇంకెవరికైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే కూడా తప్పకుండా మార్చిలో స్టార్ట్ అవుతున్నాయి 2,000. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మార్చిలో ఇస్తూ ఉన్నారు. మొన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు. తప్పకుండా ఎవరింటికాడ వాళ్ళకు కట్టుకోవడానికి స్థలం ఉంటే పాత ఇల్లు ఉన్నా అక్కడనే కట్టుకోవడానికి ఒక 3 లక్షల చొప్పున డిసైడ్ చేసినారు. మార్చిలో డిసైడ్ అవుతాం. తప్పకుండా బడ్జెట్ అయిన తర్వాత ఊరికి ఒక 20-30 ఇళ్ళు వస్తాయి. మొదటి ప్రియారిటీలో ఎవరైతే నిజంగా ఇల్లు లేని వాళ్ళు, కూలిపోయిన వాళ్ళు, నిజంగా గుడిసెలు ఉన్న వాళ్ళు, ఒకటే ఇంట్లో పెద్ద కుటుంబం ఉండి సరిపోని వాళ్ళు, అట్లాంటి వాళ్ళకి మొదటి ప్రియారిటీ తీసుకొని ఈ సంవత్సరము 3,000, నెక్స్ట్ ఇయర్ 3,000 వస్తాయి. 6,000 ఇళ్ళు మనకు వస్తున్నాయి కాబట్టి ఆ ఇళ్ళ లిస్టు కూడా మార్చిలో వస్తుంది. మనమే గ్రామసభ పెట్టి సెలెక్ట్ చేసుకొని ఇల్లు కూడా ఇద్దాం. ఆ ఇల్లు పెన్షన్లు తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. రుణమాఫీ కూడా క్రాప్ లోన్లది కూడా 50,000 వరకు మాఫీ చేసినాం. ఇప్పటికీ 50,000 క్రాప్ లోన్ ఉన్న వరకు అందరికి మాఫ్ అయింది. ₹1,00,000 రుణమాఫీ ఒకటే ఉంది. అది కూడా మార్చి తర్వాత ₹1,00,000 ఒకటి ఉన్న రుణాలు కూడా మాఫ్ చేస్తారు. అదే కాకుండా ఈరోజు అప్పాయిపల్లి గ్రామానికి సంబంధించి ఇంతకుముందు ఎవరు మాట్లాడుతున్నారు ఏమైనా వనపర్తి జిల్లా కేంద్రంలోని వల్లభ్ నగర్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు చిక్కా శేఖర్. భయాందోళనలో తల్లిదండ్రులు. ఉపాధ్యాయుడు మాట్లాడుతూ పిల్లలకు చదువు రావాలంటే కొద్దిగా భయం ఉండాలి, అంటే కొడితేనే చదువు వస్తుందని అంటున్న ఉపాధ్యాయుడు. మంగళవారం, బుధవారం, బేస్తవారం, ఎలా శుక్రవారం బేస్తవారం కొట్టిన 4-5 రోజుల నుంచి అది ఇప్పుడు రాయకపోతే మీరేం చేస్తారు చెప్పండి. మీరేం చేస్తారు చెప్పండి. మామూలుగా భయపడిస్తాం ఉంటే కానీ అంత కొట్టి ఇబ్బంది పెట్టి అంత అది ఎప్పుడు తీసుకురాము. ఎందుకంటే మాకు కూడా పిల్లలు ఉన్నారు. మాకు కూడా పిల్లలు నేనే కాదు చాలా దగ్గర సరుకులు కొట్టినట్ట ఫోన్ సార్ అదే సరుకులు కొట్టినట్ట ఎర్రగైతుందని చెప్తుంది. నీ ఒక్క పిల్లగానే నేను చెప్పాడు సార్, ఎవరి పిల్లలైనా ఆ పిల్లలని ఈ పిల్లలైనా ఎవరి పిల్లలైనా వెళ్ళండి కొట్టాలి. మీరు ఒక మాట
కొట్టే రూల్స్ ఉందా? కొట్టే రూల్స్ ఉందా? ఇప్పుడు మనం కొట్టే రూల్స్ ఏం లేదు, కానీ పిల్లల విషయంలో వీడు మావాడే. మా బడికి వచ్చిన తర్వాత మనోడే. ఈ పాప కూడా రోజు ఇట్లా కొడుతున్నాడంట చేతుల మీద. ఫస్ట్ చెప్పిన పాప తెలుగు రాదు సరిగా, కొట్టడం ఏంటి? తెలుగు రాదు, ఇది ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ మీడియం సార్ వెళ్ళిపోయాడు సార్, నాకు వెళ్ళిపోయాడు వచ్చి మాట్లాడు. కొట్టడం తప్ప అనేటువంటిది వాస్తవం. దాంట్లో రెండో పాయింట్ లేదు. మన తప్పని కూడా ఎందుకు కొడుతున్నారు మీ పిల్లలకు? రెండో తప్పు లేదు, రెండో మాట లేదంటే కదా. అవును సార్, మీకు తప్పని తెలుసు కదా పిల్లలు కొట్టడం, మళ్ళీ ఎందుకు కొట్టిండ్రు? భయం కోసం కొట్టాం, కొద్దిగా భయం కోసం, పిల్లగాడు కొద్దిగా యాక్టివ్ కావడం కోసం, నేచర్ రావడం కోసం, చదువు రావడం కోసం కొంచెం భయం పెడతాం. కొట్టడం తప్పు చెప్తున్నా మళ్ళీ పిల్లలకు కొట్టడం అంటున్నారు. తప్పు అంటే కొట్టొచ్చు పిల్లలకు, కొట్టొచ్చు పిల్లలకు, పిల్లలకు కొట్టొచ్చు. భయం ఉండనిగా కొట్టొచ్చు పిల్లలకు ఇంత దెబ్బ. భయం అని కానీ నేను చెప్పేది పిల్లలు చదువుకు రావడానికి, రాసుకు రావడానికి కొంత ఆ మాత్రం చేస్తుంటాం మేము. కొద్ది కొంచెం ఎక్కువ తగినది పిల్లగానికి అని చెప్తున్నా నేను. కొట్టొచ్చు కదా సార్? సార్ అంటున్నారు భయం, పిల్లలు భయం ఉండాలంటే కొట్టాలంటున్నారు సార్. కొట్టి చదువు చెప్పాలంటున్నారు సార్. రావడానికి, చదువుకు రావడానికి అని చెప్తున్నాను నేను. కొడతారు మీరు. అంతేగాని ఇంకో దానికోసం నేనేదో ఆ పిల్లగా మీద పగబట్టో, కొట్టబట్టో, కోపబట్టో దానికి ఆన్సర్ లేదు. మీ క్వశ్చన్ కి ఆన్సర్ అంటున్నా. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు శేఖర్, చుక్క శేఖర్. చుక్క శేఖర్. స్కూల్ అసిస్టెంట్ సార్? హెచ్జిటి. నేను మీకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఏదో ఒకటి పొరపాటు జరిగిందని, జరగలేదని నేను అంటలేదు. అట్లా నాకు పూర్తిగా అట్లా కొట్టాడుగా అట్లా కొట్టదు. నేను అది శేఖర్ సార్లో సార్ కదా, శేఖర్ సార్లో చిన్న పిల్లలు ఎంత వచ్చిండు. మంగళవారం, బుధవారం, బేస్తవారం, ఎలా శుక్రవారం బేస్తవారం కొట్టిన 4-5 రోజుల నుంచి. అది ఇప్పుడు రాయకపోతే మీరేం చేస్తారు చెప్పండి, మీరేం చేస్తారు చెప్పండి. మామూలుగా భయపడిస్తాం ఉంటే కానీ అంత కొట్టి ఇబ్బంది పెట్టే అంత అది ఎప్పుడు తీసుకురా. ఎందుకంటే మాకు కూడా పిల్లలు ఉన్నారు, మాకు కూడా పిల్లలు ఉన్నారు. నేనే కాదు చాలా దగ్గర నలభై సరుకులు కొట్టినాడు. ఫోన్ సార్ అదే సరుకులు కొట్టిండట బాబా. ఎర్రగైతుందని చెప్తుంది. మీరు ఒక్కరు పిల్లగానే నేను చెప్పాడు సార్, ఎవరి పిల్లలైనా ఆ పిల్లలైనా ఈ పిల్లలైనా ఎవరి పిల్లలైనా పిల్లలే ఎందుకు కొట్టాలి? మీరు ఒక మాట సార్, అది కొట్టడం తప్ప అనేటువంటిది వాస్తవం. దాంట్లో రెండో పాయింట్ లేదు. మన తప్పని కూడా ఎందుకు కొడుతున్నారు మీ పిల్లలకు? రెండో తప్పు లేదు, రెండో మాట లేదంటే కదా. అవును సార్, మీకు తప్పని తెలుసు కదా పిల్లలు కొట్టడం, మళ్ళీ ఎందుకు కొట్టిండ్రు? భయం కోసం కొట్టాం, కొద్దిగా భయం కోసం, పిల్లగాడు కొద్దిగా యాక్టివ్ కావడం కోసం, నేచర్ రావడం కోసం, చదువు రావడం కోసం కొంచెం భయం పెడతాం. కొట్టడం తప్పు చెప్తున్నా మళ్ళీ పిల్లలకు కొట్టడం అంటున్నారు. అంటే కొట్టొచ్చు పిల్లలకు, కొట్టొచ్చు పిల్లలకు, పిల్లలకు కొట్టొచ్చు. భయం ఉండనిగా కొట్టొచ్చు పిల్లలకు ఇంత దెబ్బ. భయం అని కానీ నేను చెప్పేది పిల్లలు చదువుకు రావడానికి, రాసుకు రావడానికి కొంత ఆ మాత్రం చేస్తుంటాం మేము. కొద్ది కొంచెం ఎక్కువ తగినది పిల్లగానికి అని చెప్తున్నా నేను. కొట్టొచ్చు కదా సార్? సార్ అంటున్నారు భయం, పిల్లలు భయం ఉండాలంటే కొట్టాలంటున్నారు సార్. కొట్టి చదువు చెప్పాలంటున్నారు సార్. రావడానికి, చదువుకు రావడానికి అని చెప్తున్నా నేను. కొడతారు మీరు. అంతేగాని ఇంకో దానికోసం నేనేదో ఆ పిల్లగా మీద పగబట్టో, కొట్టబట్టో, కోపబట్టో దానికి ఆన్సర్ లేదు. మీ క్వశ్చన్ కి ఆన్సర్ అదే అంటున్నా. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు శేఖర్, చుక్క శేఖర్. చుక్క శేఖర్. స్కూల్ అసిస్టెంట్ సార్? హెచ్జిటి.
నేను మీకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఏదో ఒకటి పొరపాటు జరిగింది, జరగలేదని నేను అంటలేదు. అట్లా పూర్తిగా అట్లా కొట్టాడా? అట్లా కొడదు. నేను శేఖర్ సార్లో ఇక్కడ శేఖర్ సార్లు పిల్లలు కొడతారా? వాళ్ళ చిన్న పిల్లలు ఎంత అయింది? జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గద్వాల ఆర్టీసీ బస్టాండ్లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పొరక చేత పట్టుకొని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఊడ్చివేశారు. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బస్టాండ్ ఆవరణ అంతా చెత్తను తొలగించారు. డీకే అరుణతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలు చేస్తూ బస్టాండ్ ఆవరణలో చెత్తను తొలగించారు. 317 జీవోను సవరించాలని బండి సంజయ్ జాగరణ దీక్షను చేపడితే ఎంతకైనా తెగిస్తామన్నారు. కేసీఆర్కి ప్రజలే బుద్ధి చెప్తారని ఆమె మండిపడ్డారు. బండి సంజయ్ని వెంటనే, బండి సంజయ్ని వెంటనే, బండి సంజయ్ని వెంటనే, 317 వెంటనే, 317 వెంటనే, 317 వెంటనే, 317 వెంటనే, భరత మాత ముద్దు బిడ్డ ధిక్కారం నాయకత్వం, 317 వెంటనే, జై 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 మాతా, భారత్ 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 మాతా, జై 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 మాతా, భారత్ 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 మాతా, దానికి నిరసనగానే భారతీయ జనతా పార్టీ 14 రోజుల రిమాండ్కి పంపిన నేపథ్యంలో మా రాష్ట్ర అధ్యక్షుడిని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా రోజుకొక దీక్ష, రోజుకొక నిరసన రూపంలో బెయిల్ వచ్చేంత వరకు కూడా ఈ యొక్క నిరసనను కొనసాగిస్తుందని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకొని జరిగిన దాని భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కొనసాగిస్తామని ఇప్పుడే చెప్తున్నారు. బెయిల్ వచ్చిందని భయపడిపోయినటువంటి కేసీఆర్ బెయిల్ ఇవ్వకపోతే ఇంకా రోజుకో ఉద్యమం ఏం చేస్తుందో భారతీయ జనతా పార్టీ భయపడిపోయి బెయిల్ వచ్చిందట. ఎప్పుడే కానీ ప్రజా జీవితంలో, ప్రజాస్వామ్యంలో ధర్మం వైపే ప్రజలు ఉంటారనేటటువంటి సత్యాన్ని ముఖ్యమంత్రి గారు గ్రహిస్తే మంచిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ యొక్క నిరసన దీక్షలు భవిష్యత్తులో ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ పైన కక్ష సాధింపులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పాల్పడినా
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామానికి నిరసన కార్యక్రమాలు కొనసాగించడంలో ప్రజల్లోకి ప్రభుత్వ వైఫల్యాలు తీసుకెళ్లడానికి భారతీయ జనతా పార్టీ ముందుంటుందని ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ప్రజలు ఎవరు కూడా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క అండ ఉండదు. మీకు ఎవరు కూడా టీఆర్ఎస్ పార్టీ యొక్క భయభ్రాంతులకు గురి చేసిన వాళ్ళ అరాచక పాలన కానీ వాళ్ళ నియంత్రణ పాలన కానీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ మీరు అనుకుంటున్నట్టుగానే రాష్ట్రంలో ప్రజలందరూ ఊహించుకున్నట్టుగానే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి. ఇలా టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే శక్తి కేవలం భారతీయ జనతా పార్టీకి ఉన్నదని ప్రజలు భావిస్తున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తుంది. ప్రజాస్వామ్యత పాలన ఈ రాష్ట్రంలో అందిస్తుంది. మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి ఆకాంక్షలను భారతీయ జనతా పార్టీ నెరవేరుస్తుంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో రాబోయేటటువంటి ఎన్నికల్లో కాషాయ జెండా తెలంగాణ గడ్డ మీద ఎగరేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గద్వాల బస్టాండ్లో రోడ్డు ఊడ్చిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. సంక్రాంతి పండుగ దృష్ట్యా మహబూబ్ నగర్ నుండి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపిన డిఎం మాధవరావు. కొడంగల్లో రైతు సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. ఇంతటితో అభినయ్ న్యూస్ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి అభినయ్ న్యూస్.